ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఖరారైంది. కొత్తగా ఏర్పాటైన 2 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు, ఆదోని 2 మండలంలో ఇవాల్టి నుంచే పరిపాలన ప్రారంభమవుతుంది. ఈ మేరకు తుది గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేస్తూ రెవెన్యూ శాఖ వేర్వేరుగా ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల చట్టం 1974 ప్రకారం కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేశారు. వీటితో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 28 కానుంది. కొత్త జిల్లాల పరిధిలో నేటి నుంచి పాలనా వ్యవహారాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త కలెక్టర్లను, జేసీలను నియమించే వరకు ఉమ్మడి జిల్లాల అధికారులే ఇన్ఛార్జీలుగా కొనసాగుతారని తెలిసింది. రేపటి నుంచి ఓటర్ల సర్వే జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లాల సరిహద్దుల్లో ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదు. దీంతో ఇవాల్టి నుంచే కొత్త జిల్లాలు, డివిజన్లలో పాలన మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలు, డివిజన్ల భౌగోళిక పునర్వ్యవస్థీకరణతో ఏపీలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం జిల్లాలు 28కి, రెవెన్యూ డివిజన్లు 81కి చేరాయి. కొత్తగా ఆదోని 2 మండలం ఏర్పాటుతో మొత్తం మండలాల సంఖ్య 680కి చేరింది. నిన్నటి వరకు రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాను పూర్తి స్థాయిలో ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. రాయచోటి స్థానంలో మదనపల్లెను జిల్లా ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసింది. అలాగే రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు మార్చారు. తిరుపతి, నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, కడప, కోనసీమ, తూర్పు గోదావరి, అల్లూరు జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లాల్లోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. గతంలో అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని కడపలో చేర్చారు. రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు మార్చారు. కొత్తగా అద్దంకి, మడకసిర, బనగానపల్లె, పీలేరు, అడ్డరోడ్డు జంక్షన్ రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం డివిజన్ల సంఖ్య 81కి చేరింది. కర్నూలు జిల్లాలో 46 గ్రామాలతో అతిపెద్ద మండలంగా ఉన్న ఆదోనిని 2గా విభజించారు. అన్నమయ్య జిల్లా పునర్వ్యవస్థీకరణతో రాజంపేట డివిజన్ కడప జిల్లాలోకి వచ్చింది. కడప జిల్లాలో ఇప్పుడు 5 రెవెన్యూ డివిజన్లు, 40 మండలాలున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్లో ఉన్న బంగారుపాళ్యం మండలాన్ని చిత్తూరు డివిజన్లోకి మార్చారు. నంద్యాల జిల్లాలో కొత్తగా బనగానపల్లె డివిజన్ ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంతకు ముందు పెనుకొండలో ఉన్న మండలాలను విభజించి కొత్తగా మడకసిర డివిజన్ను ఏర్పాటు చేశారు. పునర్వ్యవస్థీకరణ తర్వాత తిరుపతి జిల్లాలో 3 డివిజన్లు, 36 మండలాలు ఉన్నాయి. ఇంతకు ముందు అన్నమయ్య జిల్లా రాజంపేట డివిజన్లో ఉన్న రైల్వే కోడూరు, పెంగళూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబులవారిపల్లె మండలాలను తిరుపతి జిల్లాలోకి తీసుకొచ్చారు. ఈ మండలాలు తిరుపతి రెవెన్యూ డివిజన్లో ఉన్నాయి. వీటి విలీనంతో తిరుపతి డివిజన్ 14 మండలాలకు చేరింది. గూడూరు డివిజన్లో ఉన్న వాకాడు, చెట్టమూరు మండలాలను సూళ్లూరుపేట డివిజన్లో కలిపారు. నెల్లూరు జిల్లాలో పునర్విభజన తర్వాత 4 రెవెన్యూ డివిజన్లు, 36 మండలాలు ఉన్నాయి. ఇంతకుముందు తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు, చిల్లకూరు, కోట మండలాలను తిరిగి నెల్లూరులోకి తెచ్చారు. కందుకూరు డివిజన్లో ఉన్న కొండాపురం, వరికుంటపాడు మండలాలను కావలి డివిజన్లోకి మార్చారు. ప్రకాశం జిల్లాలో పునర్విభజన తర్వాత కందుకూరు, ఒంగోలు, అద్దంకి డివిజన్లు 28 మండలాలు ఉన్నాయి. ఇందులో అద్దంకి డివిజన్ను బాపట్ల జిల్లా నుంచి తీసుకువచ్చారు. బాపట్ల జిల్లాలో ఇప్పుడు బాపట్ల, చీరాల, రేపల్లె డివిజన్లు 20 మండలాలు ఉన్నాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ మండలానికి వాసవి పెనుగొండగా పేరు మార్చారు. మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను కోనసీమ జిల్లా నుంచి తీసుకువచ్చి తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రి డివిజన్లో కలిపారు. దీంతో తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడు 2 డివిజన్లు, 22 మండలాలు ఉన్నాయి. కాకినాడ డివిజన్లో ఉన్న సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్లో కలిపారు. అనకాపల్లి జిల్లాలో కొత్తగా అడ్డరోడ్డు జంక్షన్ను రెవెన్యూ డివిజన్గా ఖరారు చేశారు. ఇందులో ఎలమంచలి, రాంభిల్లి, అచ్యుతాపురం, నక్కపల్లి, పాయికారావుపేట, కోవురట్ల, ఎస్ రాయవరం మండలాలున్నాయి. డివిజన్ కేంద్రంగా అడ్డరోడ్డు జంక్షన్ ఉంటుంది. దీంతో ఈ జిల్లాలో ఇప్పుడు 3 డివిజన్లు, 24 మండలాలు ఉన్నాయి.